ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి న్యాయవాదులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. నిరాహార దీక్షలు గుంటూరు బార్ అసోసియేషన్ వేదికగా జరుగుతున్నాయి. మనతో ఉన్నారు జ్ఞానేశ్వరి గారు, అడ్వకేట్. ప్రస్తుతం మహిళా న్యాయవాదులు ఎలా ముందుకెళ్తున్నారు, ఈ యొక్క న్యాయ పోరాటంలో దీక్షలు ఎలా పాల్గొంటున్నారు మనం కనుక్కుందాం. మేడం చెప్పండి, ఇది జ్ఞానేశ్వరి గారు, మీరు ఎన్ని రోజుల నుంచి దీక్షలు నిర్వహిస్తున్నారు గుంటూరు బార్ అసోసియేషన్లో? మీరు ఎలా పాల్గొంటున్నారు? మేము 70 డేస్ నుంచి నిరాహార దీక్షలో పాల్గొంటున్నామండి. ఈ యాక్ట్ని, ఏపీ టైటిలింగ్ యాక్ట్ చాలా అన్యాయం అండి. దీన్ని త్వరగా రద్దు చేస్తే మళ్ళీ జనాలు వాళ్ళ విధులను నిర్వహించుకుంటూ సామాన్య ప్రజలకు కూడా న్యాయం అందుతుంది. చాలా పెండింగ్ పడిపోతుంది. ఇది జనరల్గా న్యాయవాదుల కోసం కాదు, ఇది జనరల్ సామాన్యులకి అన్యాయం జరగకుండా ఉండడం కోసం అడ్వకేట్గా మేము చార్జ్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నాము. సామాన్య మానవులు ఇబ్బంది పడకూడదు, ముందు ఆస్తుల గురించి వాటి గురించి అని మా పోరాటం జరుగుతుంది. అంటే మేడం, మీకు తెలిసి అడ్వకేట్గా కావచ్చు, సాధారణ పౌరురాలుగా కావచ్చు, ల్యాండ్కు సంబంధించిన వివాదాలు ఉంటే తరతరాలుగా ఎవరు జడ్జిల్ని అలాగే కోర్టుల్ని న్యాయవాదులను ఆశ్రయిస్తున్నారు ప్రజలు, లేదంటే అధికారులను ఆశ్రయిస్తున్నారు? తరతరాలుగా ఒక ల్యాండ్ వివాదం వస్తే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న, అనుభవం ఉన్న జడ్జిలు వీళ్ళు చేయాల్సిన పనిని అనుభవం లేని వాళ్ళని కొంతమంది ఆఫీసర్లు పెట్టుకొని తీర్చడం అనేది అసలు అయ్యే పని కాదండి. అది ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇది ఎంత జ్యుడిషియల్ వ్యవహారం అండి. సివిల్ తగాదాలన్నీ వీటి ద్వారా అయితేనే సామాన్య ప్రజలకి న్యాయం అందుతుందని మా అభిప్రాయము. ఈ యాక్ట్ని ఎంతవరకు త్వరగా రద్దు చేస్తే అంత అందరికీ వారి విధులు నిర్వహించుకొని మళ్ళీ పనులు చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఈ యాక్ట్ రద్దు చేసేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము. సామాన్య ప్రజలకు న్యాయం అందించే వరకు పోరాటం మా అడ్వకేట్గా మా లక్ష్యం. అంటే మేడం, ఇది ప్రజల కోసం అడ్వకేట్లు, చట్టం మీకు తెలుసు కాబట్టి మీరు చట్టంలో ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి వాటిని సవరించకపోతే, ఆ చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలో మీరు ముందుకెళ్తున్నారు. ప్రజలను ఎలా పిలుపునిస్తారు? ప్రజలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ప్రజలు కూడా అవగాహన కల్పించాలండి. మెసేజెస్ ద్వారా కానీ, వీళ్ళు వివరించడం ద్వారా, కరపత్రాల ద్వారా కానీ అసలు ఏంటి ఈ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల ఏమవుతుంది, ఎవరిని వాళ్ళు నియమించారు, ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటి, తర్వాత ఈ చట్టం ద్వారా జరగబోయేది ఏంటి అనేది ముందు జనాలకి అవగాహన కలిగిస్తే జనాల నుంచి కూడా రియాక్ట్ వస్తుందండి. అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు పోరాడాలి అనే ఇది ప్రజల్లో కూడా మనకి అవగాహన కల్పించాలని మేము ఈ పోరాటం చేస్తున్నాము. అందరికీ పిలుపునిస్తున్నాము, సామాన్య ప్రజలకు కూడా. మేడం, ఎంతవరకు కొనసాగించాలనుకుంటున్నారు? ఈ యొక్క రద్దు చేసే వరకు కొనసాగించాలనుకుంటున్నారు ఈ దీక్షల ఉద్యమాన్ని? ఖచ్చితంగా అండి. ఈ యాక్ట్ రద్దు చేసే వరకు మా వంతు న్యాయం, మా వంతు పోరాటం మేము చేస్తాము, న్యాయం జరిగేదాకా. ఓకే మేడం, న్యాయవాదులందరూ ఈ విధంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని రావటం అనేటటువంటిది ఏమనిపిస్తుంది? చాలా వరకు న్యాయవాదులందరూ దీంట్లో పాల్గొంటున్నారండి. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు చాలా వాళ్ళ పనులు మానేసుకొని వచ్చి నిరాహార దీక్షలో గంటల తరబడి ఎండలో కూర్చొని శిబిరాల్లో మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. సో ఈ చట్టం ఎంతవరకు త్వరగా రద్దు చేస్తే అంత అందరికీ మంచిది. ఇదే పరిస్థితి. జ్ఞానేశ్వరి గారు, అడ్వకేట్, ఏదైతే మహిళల ఉద్యమం అనేటటువంటిది కూడా న్యాయవాదుల పక్షంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని, ఇది రద్దు అయ్యే వరకు కూడా ఈ చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముందుకెళ్తామనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది తాజా సమాచారం.